ప్రశ్న అడుగుతున్నారు, స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో ఖచ్చితంగా స్వామివారి యొక్క పూజ మాత్రమే చేయాలా, మరి ఇంకేమైనా చేయొచ్చా? ఇది చాలా సందిగ్ధమైనటువంటి ప్రశ్న. ముఖ్యంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో సాక్షాత్ అయ్యప్ప స్వామి వారినే కాకోకుండా అక్కడ ఉన్నటువంటి గణపతిని, సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా మనము పూజ చేయాలి. మొదటగా గణపతి పూజ, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజ, తదుపరి మనకున్నటువంటి అయ్యప్ప స్వామి పూజ ఖచ్చితంగా చేసి తీరాలి. ఇక దీంట్లో భాగంగా మనము ఇంకా మనకి సమయం ఎక్కువగా ఉన్నట్టయితే స్వామివారికి పాటలు పాడటము, స్వామివారికి పూజ ఎక్కువ సమయం చేయటము, రామాయణం, భారతం, గీతం, భాగవతం వంటి మంచి వాటిని చదవటం, వినటం, పారాయణం చేయటం, ఈ విధంగా చేయటం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటుగా మన మనసును కూడా చాలా లక్ష్యాన్ని సాధించుకోవడానికి దగ్గరగా ఉండే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి మన మనసుని స్వామివారి పైన కేంద్రీకరించడానికి ఈ యొక్క విషయాలు మనం మనసులో పెట్టుకొని మన పూజా కార్యక్రమంతో పాటుగా గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి, అయ్యప్పకు కుదిరినట్టయితే మీ తల్లిదండ్రులకు కూడా మీరు పూజ చేసినట్టయితే స్వామివారికి అనుగ్రహాన్ని త్వరగా పొందడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. స్వామియే శరణమయ్యప్ప.